వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణనను చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక ఆర్థిక కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలను అధ్యయనం చేశామన్నారు. మొత్తం 75 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,12,00,000 కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించామన్నారు. సర్వే ప్రకారం బీసీల జనాభా 46.25%, ఓసీ జనాభా 17.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ మైనార్టీలు 10.08% ఉన్నారని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది సమాజానికి ఎక్స్రే. ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు మనం అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి 4, 2024 నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి 6, 2024 నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమరి అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు 5-6 నెలలు ఈ ప్రక్రియకు పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది. కానీ ఈ ప్రభుత్వం, మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి, కులగణనలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని, దామోదర్ రాజ్ నరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పకడ్బందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష. ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ. అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. చట్ట ప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, బీఆర్ఎస్ బీజేపీ సిద్ధమా అని సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని మా పార్టీ 42%, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతూనే మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా, నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ బీజేపీని, మా పార్టీ 42%
రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతూనే మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. యా శివ, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార అంశంలో భాగంగా ఎన్నికల హామీల్లో ఈ 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు సంబంధించి కొంత హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. దాంట్లో భాగంగా అప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము స్థానిక సంస్థల కోటాలో అని చెప్పేసి ప్రకటించారు. దీంతో అప్పుడు ఆ ఎన్నికల హామీలో భాగంగా ఈ రోజు 42% రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి డిమాండ్ చేస్తున్న క్రమంలో కొద్ది రోజులుగా ఈ డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో కులగణనకు సంబంధించి ప్రభుత్వం తమ యొక్క పూర్తి స్థాయి యొక్క కులగణనకు సంబంధించిన సమాచారాన్ని అసెంబ్లీలో పెట్టింది, సభ్యులకు వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి దాంట్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి అమల్లో ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అనేది కొంత కష్టసాధ్యంగా ఉంది. దీనికి ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ క్రమంలో మనం ప్రస్తుతము ఈ 42% రిజర్వేషన్ మాత్రం అమలు చేయడం కష్టము. కాకపోతే భవిష్యత్తులో దీనికి సంబంధించి న్యాయపరంగా సలహాలు తీసుకుంటాము. భవిష్యత్తులో దీన్ని అమలు చేయడానికి ఎలాంటి అంశాలు పరిగణన తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు. కాకపోతే దానికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో అధికారం రావడానికి సహాయపడ్డ బీసీలకు ఎన్నికల పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే స్థానిక సంస్థలు 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇదే సందర్భంలో సీఎం సంబంధించి ప్రకటన పైన ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల నుంచి కొంత తీవ్ర అసంతృప్తి స్వరాలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నికల హామీలో రేవంత్ రెడ్డి బీసీలకు సంబంధించి 42% పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతి ప్రచార సభల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు, ఓట్లు తీసుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు కావడం సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లోని అసెంబ్లీ వేదిక చెప్పడం పైన మాత్రం కొంత వీళ్ళు ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది బీసీ సంఘాలు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. అధికారం రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట సీఎం తీరు ఉన్నదని రేవంత్ రెడ్డి దీనిపైన వెంటనే ఇప్పటికైనా సమయం మించిపోలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రతిపక్షాలు అసలు సర్వే గణాంకాల మీదే బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, సర్వే తప్పు అని తీర్మానం లాంటి సొంత పార్టీ ఎమ్మెల్సీలే వాటిని కాల్చిపడేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఒక రకంగా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ బీసీల నుంచి ఎదుర్కొంటుంది కాంగ్రెస్ అని అనుకునే లోపు ఇప్పుడు సీఎం అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద తెచ్చే అవకాశం ఉందనుకోవాలి. యా శివ, మీరు అన్న కరెక్ట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే అసెంబ్లీలో ఈ రోజు ప్రతిపక్షాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి నిలదీస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని. ఎందుకంటే బీసీల జనాభా కులగణన అనేది పూర్తిగా చాలా డొల్లగా జరిగింది. దీనికి ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. పూర్తి బీసీలకు సంబంధించి కోట్ల మందికి సంబంధించి మొత్తం కులగణన జరిగినప్పుడు జనాభా శాతం తగ్గించారు. ప్రస్తుతం కేవలం 56%కే ఆ బీసీలను చూపించారు. దీంట్లో ఇది తప్పుల తడకగా ఉంది సర్వేలు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా బీసీలకు సంబంధించిన కొన్ని సంఘాలు, బీసీ సామాజిక వర్గ సంఘాలతో పాటుగా కాంగ్రెస్ లోని కొంతమంది బీసీ నాయకులు కూడా కొంత పెదవి విరుస్తున్నారు. బీసీలకు సంబంధించి దీనికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి ఈ యొక్క కులగణన సరిగ్గా జరగలేదు. చాలా మంది ఇంకా కొంత జనాభా తగ్గిపోయారని చెప్తున్నారు. జనాభా శాతం కూడా పూర్తిగా తగ్గించారు. దీనివల్ల బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. ఇప్పటికే అన్యాయం జరిగింది, మరింత అన్యాయం జరగబోతుంది అనే క్రమంలో ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతున్న క్రమంలో ఈ 42% రిజర్వేషన్ కూడా ఇప్పుడు దీనికి జోడీ కలిసింది. ఈ రెండు వ్యవహారాలు, ఈ రెండు ఇష్యూస్ కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే ఒక రకంగా
ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఆ పొన్నం ప్రభాకర్ కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా కొంత అసెంబ్లీలో దీనికి సంబంధించి కొంత ఇవ్వబోయే ప్రయత్నం చేశాడు. ప్రతిపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాల నుంచి మాత్రం కొంత ప్రభుత్వంపై విమర్శల దాడి పెరిగిందని చెప్పొచ్చు. దాంతో పాటుగా సొంత పార్టీలో కొంత కీలకంగా ఉన్న బీసీ నేతలు కూడా కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీసీలకు కొద్ది రోజులుగా చాలా ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. సమాజంలో మొత్తం 56% మెజార్టీగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాధాకృష్ణ, కులగణనతో ఇతర పార్టీలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కావచ్చు చెక్ పెట్టొచ్చు అని భావించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తానే చిక్కుల్లో పడింది అనుకోవచ్చా కొంత ఈ వివాదాల వల్ల? తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో కులగణన అనేది మొత్తం కులగణన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతిష్టాత్మకంగా తామే చేశాము, క్రెడిట్ అంతా తమకే దక్కుతుంది, దేశంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇది ఒక పెద్ద చరిత్రగా సృష్టించామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకుంటుంది, సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ పరిస్థితి అసెంబ్లీ వేదిక అట్లా చెప్పుకున్నా బయట పరిస్థితులు అంతా మరోలా ఉన్నాయి. ఇప్పుడు కులగణన చేపట్టి అంతా చేసిన తర్వాత బీసీలో మాత్రం కొంత అసంతృప్తి ఉంది. అదే సందర్భంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా కొంత అటాక్ పెరుగుతుంది ప్రభుత్వం పైన. సో వీటన్నిటిని కూడా ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కొంత ఆలోచన పడింది. దీని నుంచి ఎలా బయటపడాలనేది కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సంఘాల నుంచి కొంత చర్చలు జరుపుతూ ఉంది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా బీసీ సంబంధించి ఉన్నటువంటి మంత్రులతో కొంత ప్రెస్ మీట్లు పెట్టించే ప్రయత్నం కూడా చేస్తుందని తెలుస్తుంది. అవసరమైతే ఇప్పటికి మించిపోలేదు, ఇంకా ప్రభుత్వంకి సంబంధించి ఎవరైనా బీసీ సంఘాల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కులగణనకు సంబంధించి ఏదైనా ఇంకా చేయాలనుకుంటే కూడా ఫర్దర్ గా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాము. ఇది ఇంకా అయిపోలేదు, భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాము అని చెప్తున్నారు. అయితే మరో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఆ బీసీలకు సంబంధించిన సరైన డేటా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 2011 నుంచి తర్వాత అసలు వీళ్ళకి సంబంధించిన డేటా లేదు. దీంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాము. మరి ఎంతో దీనికో డేరింగ్ డాషింగ్ గా మేము ఈ యొక్క కులగణన చేపట్టాము. ప్రభుత్వం సంబంధించిన అన్ని సంక్షేమ పదాలు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ బడుగు బలహీన వర్గాలకు అందాలనేదే తమ లక్ష్యము, కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈరోజు కులగణన చేపట్టాము. 56% ఉన్నటువంటి బీసీ వర్గాలకు, అదేవిధంగా మిగతా 17% ముస్లిం మైనార్టీ వర్గాలకు అందరి కలిపి మెజార్టీ 70% పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. వాళ్ళ అభివృద్ధికి తోడ్పడటమే మా ముఖ్య ఉద్దేశము. దాంట్లో భాగంగానే కులగణన చేపట్టాము. కేవలం దీనికి అభివృద్ధితో పాటుగా దాని భవిష్యత్తులో రాజకీయాలు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పిస్తాం. ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు మంచి పదవులు వచ్చేలా చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది మాత్రం కొంత అనుమానాలకు తావిస్తుంది, సందేహాలకు తావిస్తుంది. దీంట్లో భాగంగానే మొదటి విడతలో భాగంగానే కులగణనకు సంబంధించి అసెంబ్లీలో చేపట్టిన ఏ ఒక్కరు కూడా బీసీకి సంబంధించి మెజార్టీ బీసీ సంఘంలోని మెజార్టీ సభ్యులు కూడా కొంత దీనికి సంబంధించి కొంత అసంతృప్తిగా నోటి తెలుస్తుంది. అదేవిధంగా సొంత పార్టీ, అదే ప్రతిపక్షాలు యాజ్ యూజువల్ గా ఎట్లాగో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చకపోతే వెంటనే దాన్ని స్పందిస్తాయి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోనే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నేతలు ముఖ్యంగా చెప్తామంటే తీన్మార్ మల్లన్న బహిరంగంగానే దీనికి సంబంధించి కులగణన పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన బీసీకి మొత్తం కులగణన సంబంధించిన నివేదిక తప్పుల తడక దాన్ని తీసుకొని బయట పడేయని అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ కూడా అదే అసెంబ్లీలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. సో ఇదంతా కూడా చూస్తా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కులగణన అంశం కాంగ్రెస్ కు లాభమా నష్టమా అని బేరీ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ కులగణన వల్ల ఇప్పుడున్న పరిస్థితిలో స్థానిక సంస్థలకు పోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? నిజంగానే పార్టీ ఒకవేళ కాంగ్రెస్ తరఫున ప్రభుత్వం పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తే అక్కడ ఉన్న పరిస్థితులు అందరూ సహకరిస్తారా? ఒకవేళ నిజంగానే దాంట్లో బెనిఫిట్ అవుతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం శివ. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం.